Hi friends, welcome to Market News. Very good evening to all. Friends, disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations, hence I am not responsible for any of your profit or loss under any circumstances. Okay friends. ఈరోజు నిఫ్టీ 50 చూస్తే 108 పాయింట్స్ పెరిగి 23,437 దగ్గర నిలిచింది ఫ్రెండ్స్. అంటే 0.47% పెరిగింది నిఫ్టీ 50. సెన్సెక్స్ వచ్చి 77,044 వద్ద నిలిచింది, 309 పాయింట్స్ పెరిగింది, 0.40% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 53,117 దగ్గర నిలిచింది, 738 పాయింట్స్ పెరిగింది, 1.41% పెరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 371 పాయింట్స్ పెరిగింది, అంటే 0.71% పెరిగింది ఫ్రెండ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 169 పాయింట్స్ పెరిగి 1.05% పెరిగింది ఫ్రెండ్స్ నిఫ్టీ స్మాల్ క్యాప్. ఓకే, ఇండియా విక్స్ అయితే ఈరోజు 15.86 వద్ద ఉంది, తగ్గింది, 1.67% తగ్గింది ఫ్రెండ్స్. ఈరోజు వోల్టాలిటీ తగ్గింది. ఇట్లే ఉంటే రేపు కానీ మార్కెట్స్ పెరగవచ్చు, లేకపోతే ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే మళ్ళీ పడవచ్చు, చెప్పలేము. ట్రంప్ గారి దయా అది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 23,469 నడుస్తూ ఉంది, 23,469 వద్ద నేను వీడియో తీసే సమయానికి, అంటే 0.36% పెరిగి ఉంది. ఓకే, డో జోన్స్ ఫ్యూచర్స్ వచ్చి -0.13% ఉంది ఇప్పుడు నేను వీడియో తీసే టయానికి. ఓకే, బ్రెంట్ క్రూడ్ యుఎస్ డాలర్స్ వచ్చి $65.25 ఒక బ్యారెల్ ఫ్రెండ్స్. ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ వచ్చి 65.25 రూపీస్, 65 రూపీస్ అనుకోండి. ఓకే, తక్కువలోనే ఉంది ఇది కానీ, బ్రెంట్ క్రూడ్ కానీ పెరగలేదు. యుఎస్డి ఐఎన్ఆర్ మన రూపీ యుఎస్ డాలర్తో పోల్చుకుంటే 85 రూపాయల 68 పైసలు ఉంది ఈరోజు మన ఇండియన్ రూపీ. ఒక డాలర్ 85 రూపాయల 68 పైసలు ఉంది. ఓకే, ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే ఈరోజు అడ్వాన్సెస్ అంటే పెరిగినాయి, డిక్లైన్స్ అంటే తగ్గినటివి. ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో 1839 పెరిగితే 723 తగ్గినాయి స్టాక్స్. 1839 స్టాక్స్ పెరిగితే 723 స్టాక్స్ తగ్గినాయి. అంటే 2.2:1 అనుకోండి, అంటే 2 కంటే ఎక్కువ పెరిగినటి ఒక స్టాక్ తగ్గింది. ఒక స్టాక్ తగ్గితే 2 కంటే ఎక్కువ పెరిగినాయి, 2 స్టాక్స్ కంటే ఎక్కువ 2.2 స్టాక్స్ పెరిగినాయి అనుకోండి. ఓకే, ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫ్రెండ్స్, సెక్టార్ పర్ఫార్మెన్స్ పిఎస్యు బ్యాంకుల్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉందా, అది 2.37% పెరిగినాయి. మీడియా 1.88% పెరిగింది. ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ కానీ పెరిగింది, 1.74% పెరిగింది ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్. ఓకే, ఇంకా టాప్ గెయినర్స్ చూస్తే ఇండస్ ఇండ్ బ్యాంక్ ఓకే 7.11% పెరిగింది, అది బాగానే తగ్గింది. దాంట్లో ఏదో డెరివేటివ్స్లో ఫ్రాడ్ జరిగిందని బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఒక 2 వీక్స్ నుంచి బాగా పడింది స్టాక్. ఓన్లీ లిమిటెడ్ అమౌంటే దాంట్లో డిస్క్రిపెన్సీస్ జరిగినాయని న్యూస్ వచ్చింది. బ్యాంక్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అందుకు తక్కువ ఫ్రాడ్ జరిగిందని న్యూస్ వస్తానే రికవర్ అయిపోయింది స్టాక్. నిన్న పెరిగింది, ఈరోజు పెరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.11% పెరిగింది ఈరోజు. యాక్సిస్ బ్యాంక్ 4.36% పెరిగింది ఈరోజు. ఓఎన్జీసీ 3.67% పెరిగింది. ట్రెంట్ వచ్చి 3.25% పెరిగింది ట్రెంట్ స్టాక్, టాటాది. ఓకే, టాప్ లూజర్స్ వచ్చి మారుతి సుజుకి -1.61% తగ్గింది,
హిందాల్కో వచ్చి -1.25% తగ్గింది. టాటా మోటార్స్ వచ్చి -0.99%, అంటే 1% దగ్గర తగ్గింది. బజాజ్ ఫైనాన్స్ వచ్చి 0.92% తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా ఎఫ్ఐడిఐ డాటా అంటే తెలుసు కదా, ఫారినర్స్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అని. ఫారినర్స్ వీళ్ళు అమెరికన్స్, వేరే కంట్రీ వాళ్ళు కొంటారు. ఎఫ్ఐఐస్ అంటే, డిఐఎస్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్, మన ఇండియా మ్యూచువల్ ఫండ్స్ కొంటాయి. ఈరోజు డేటా రాలేదు ఇప్పటివరకు వీడియో తీసే సమయానికి. నిన్న డేటా చూస్తే 15 ఏప్రిల్ ఎఫ్ఐఐస్ 6,065 కోట్లు కొన్నారు. ఫస్ట్ టైం 9 డేస్ తర్వాత 6,065 కోట్లకు కొన్నారు ఫారినర్స్ మన దాంట్లో, మన స్టాక్ మార్కెట్లో. డిఐఐస్ 1951 కోట్లకు అమ్మిండ్రు. ఈరోజు మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 1951 కోట్లకు అమ్మితే 6,065 కోట్లకు కొన్నారు ఎవరు, ఎఫ్ఐఐస్. ఓకే ఫ్రెండ్స్. ఇంకా మహానగర్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, అదాని టోటల్ గ్యాస్ స్టాక్స్ stumble as సెంటర్ trims priority గ్యాస్ అలొకేషన్, ప్రాఫిటబిలిటీ మే డిక్రీజ్. అంటే మహానగర్ గ్యాస్కు, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్కు, అదాని టోటల్ గ్యాస్ స్టాక్స్ తగ్గినాయి. ఎందుకంటే సెంట్రల్ ట్రిమ్స్ ప్రియారిటీ గ్యాస్ అలొకేషన్, సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది గ్యాస్ అలొకేషన్, వాళ్ళకి ఇచ్చే ప్రియారిటీ తగ్గించింది పర్సంటేజ్లో. 40 ఉంటే 30% అట్లా ఇస్తా ఉంది, 10% 15% తగ్గించేసింది. అందుకు గ్యాస్ ప్రొడక్షన్ ఇచ్చే గ్యాస్ తగ్గించేస్తే వీళ్ళు బ్లాక్లో కొనుక్కోవాలి కదా, బయట స్టాక్స్ గ్యాస్ బయట బ్లాక్లో కొనుక్కుంటే ఎక్కువ కొనుక్కోవాలి, అది లాస్ కదా కంపెనీస్కు. అందుకు ఈ ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది కంపెనీ, ఈ 3 కంపెనీస్వి, గ్యాస్ కంపెనీస్వి నెక్స్ట్ క్వార్టర్లో అట్లా. అది ముందే ఊహిస్తుంది స్టాక్ మార్కెట్. ఓకే, టెంపరీ, అది నెగిటివ్, అది 3 స్టాక్స్కు నెగిటివ్ అది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫాల్స్ ఇన్ మార్చ్ క్వార్టర్. ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గిపోయింది మార్చ్ క్వార్టర్కు. మళ్ళా ఇంకా 2 మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అయిపోయినాయి, 2 మ్యూచువల్ ఫండ్లు ఎగ్జిట్ అయిపోయినాయి. బట్ రీటైల్ పైల్స్ ఇన్, అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వాళ్ళు కొన్నారు ఇండస్ఇండ్ బ్యాంక్లో. అయితే ప్రమోటర్, ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రమోటర్ తగ్గించుకున్నాడు షేర్ హోల్డింగ్. ఇంకా 2 మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసినాయి స్టాక్స్, కంప్లీట్ ఎగ్జిట్ అయిపోయినాయి, దాంట్లో నుంచి అమ్మేసినాయి 2 మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్లో. ఏమంటే కోటక్ మ్యూచువల్ ఫండ్ అమ్మేసింది పూర్తిగా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఉంది కదా అది కానీ అమ్మేసింది, అమ్మి బయటకు వచ్చేసినాయి. మేడ కంప్లీట్ ఎగ్జిట్ అయిపోయినాయి అవి, కోటక్ మ్యూచువల్ ఫండ్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్. బ్యాంక్ ఫౌండే 1,979 crore హిట్ to its net worth due to the discrepancies. బ్యాంక్ కనుక్కునింది 1979 కోట్లు అదే డెరివేటివ్ డిస్క్రిపెన్సీస్ జరిగినాయి అనేసి కనుక్కునింది. బ్యాంక్ ఎక్స్టర్నల్ ఆడిట్ షోస్ 1,979 crore ఇంపాక్ట్ ఫ్రమ్ డెరివేటివ్ డిస్క్రిపెన్సీస్ ఓన్లీ అని వచ్చింది న్యూస్. ఓన్లీ 1979 కోట్లు డెరివేటివ్ డిస్క్రిపెన్సీస్ జరిగినాయి అని బ్యాంక్ ఎక్స్టర్నల్ ఆడిట్లో బయటపడింది. ఓకే, అందుకు ఓన్లీ 1,979 crore కాబట్టి స్టాక్ ఈరోజు పెరిగింది, ఈరోజు పెరిగినాయి. ఇంకా అంతే, దాంట్లో జరిగిన ఫ్రాడ్ కాబట్టి నెక్స్ట్ రీకవర్ కావచ్చు ఇండస్ఇండ్ బ్యాంక్. ఓకే, ఇప్పటి నుంచి అంతే లాస్ కాబట్టి ఇంకా కనుక్కున్నారు, ఇంకా అంతకంటే ఎక్కువ లాస్ లేదు కాబట్టి ఇంకా తెలిసిపోయింది సీక్రెట్, అందుకు పెరగవచ్చు మళ్ళా ఇప్పుడు. ఓకే, ఇండస్ఇండ్ బ్యాంక్. ఓకే ఫ్రెండ్స్, ఐసిఐసిఐ లొంబార్డ్ Q4 రిజల్ట్ వచ్చింది.
ఇన్సూరెన్స్ కంపెనీ ఐసిఐసిఐ లోంబార్డ్ అంటే నెట్ ప్రాఫిట్ డౌన్ అయింది. అయితే బోర్డు డిక్లేర్స్ ₹7 ఫైనల్ డివిడెండ్. నెట్ ప్రాఫిట్ డౌన్ అయినా కానీ బోర్డు డిక్లేర్ చేసింది. ఐసిఐసిఐ లోంబార్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫైనల్ డివిడెండ్ డిక్లేర్ చేసింది ₹7 అని. ఓకే, ట్యూస్డే పోస్టెడ్ 1.9% ఇయర్ ఆన్ ఇయర్ డౌన్. నెట్ ప్రాఫిట్లో 1.9% ఇయర్ ఆన్ ఇయర్లో డౌన్ అయింది. ట్యూస్డే వచ్చినాయి రిజల్ట్స్ నిన్న 15th ఏప్రిల్. ఓకే, నెట్ ప్రాఫిట్లో 1.9% ఇయర్ ఆన్ ఇయర్లో తగ్గింది. ఫర్ ద మార్చ్ క్వార్టర్లో అట్ 509.6 crore. ఓకే, 509.6 కోట్లు, 6 crores 509 కోట్లు మార్చ్ క్వార్టర్లో నెట్ ప్రాఫిట్ తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ ఒక సంవత్సరంలో. ఓకే, కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్లో సేమ్ క్వార్టర్ మార్చ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్లో 520 కోట్లు వచ్చింది ప్రాఫిట్. ఓకే, నెట్ ప్రాఫిట్ ఇప్పుడు 509, అంటే ఒక 1.9% తగ్గింది. ఓకే, అదేం ప్రాబ్లం ఏం లేదు. ఫర్ ద ఫుల్ ఇయర్ FY25 ద కంపెనీస్ ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటాం మనం, రోజు పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ కట్టంగా మిగిలింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ అది పెరిగింది షార్ప్లీ బై 30.7% to 2,508 crore పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2,508 కోట్లకు పెరిగింది. ఓకే, ట్యాక్స్ కట్టిన తర్వాత అప్ ఫ్రమ్ 99 crore ఇన్ FY24 పెరిగింది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 24లో ఇప్పటికి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో ప్రాఫిట్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ డౌన్ 1.9% ఇయర్ ఆన్ ఇయర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పెరిగింది. ఓకే, 30% షార్ప్లీ బై 30.7%, 2,508 కోట్లు వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చి 1,919 కోట్లు వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. గ్రాస్ ప్రీమియం ఇన్కమ్ ఫర్ ద మార్చ్ క్వార్టర్ గ్రూ 10.2% ఇయర్ ఆన్ ఇయర్ టు 6,903 crore, while operating profit dropped 25.9% to 415.9 crore. గ్రాస్ ప్రీమియం ఇన్కమ్ మార్చ్ క్వార్టర్కు పెరిగింది 10.2% ఇయర్ ఆన్ ఇయర్లో 6,903 కోట్లు. ఓకే, పెరిగింది గ్రాస్ ప్రీమియం ఇన్కమ్ మార్చ్ క్వార్టర్కు. వైల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గిపోయింది 25.9%, 415.9 crores పడిపోయింది, తగ్గింది. ఓకే, ఇంకా సెబీ హాల్ట్స్ జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ స్ప్లిట్. Bars promoters from market access and appointed a forensic auditor to probe fund misappropriation and misleading disclosures. సెబీ హాల్ట్ చేసింది. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది కదా, రెడ్ టు ద ఎక్స్చేంజెస్ అండ్ టు ద పబ్లిక్, అది సెబీ సంస్థ స్టాఫ్ నిలిచేసింది. జెన్సాల్ ఇంజనీరింగ్లో ఫ్రాడ్ జరిగింది కదా, వాళ్ళు తప్పుడు లెక్కలు చూపించారు. జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ కొన్ని రోజులుగా 60% వరకు పడింది. నిన్నగానే చెప్పాను నేను న్యూస్లో. జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసింది. ఫ్రాడ్ చేసి మళ్ళా స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసింది. అంటే కస్టమర్స్కు లాక్కోవాలని, ఇన్వెస్ట్ చేపియాలని. దీంట్లో స్టాక్ స్ప్లిట్ చేస్తా ఉంటే కొత్త కస్టమర్స్ షేర్స్ కొంటారు, అప్పుడు లాభపడేదానికి కంపెనీ ఫ్రాడ్ కదా, అది తప్పు చేసి మళ్ళా స్టాక్ స్ప్లిట్ చేసింది. అందుకు సెబీ సంస్థ పట్టుకునింది, స్టాప్ చేసేసింది స్టాక్ స్ప్లిట్ను. Bars promoters from market access and appointed a forensic auditor to probe fund misappropriation and misleading disclosures. ప్రమోటర్స్కు మార్కెట్లో నుంచి యాక్సెస్ లేకుండా చేసేసింది. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ షుడ్ బి క్యాన్సిల్డ్.
క్యాన్సిల్ చేసేసింది. ఈ ప్రోబ్ జరిగినంత వరకు బయింగ్ సెల్లింగ్ ఆఫ్ ద షేర్స్ ఇన్వాల్వ్ కావద్దు అనేసి చెప్పేసింది, బార్ చేసేసింది వాళ్ళకు, ప్రమోటర్స్కు, మార్కెట్ యాక్సెస్ నుంచి. ఫారెన్సిక్ ఆడిటర్ను నియమించింది. ప్రోబ్ ఫండ్ మిస్అప్రాప్రియేషన్, ఫండ్ తప్పుడు లెక్కలు అవి చూపించింది కదా, ఎంక్వైరీ చేసేదానికి ఫారెన్సిక్ ఆడిటర్ను కానీ నియమించింది సెబీ. అండ్ మిస్లీడింగ్, వాళ్ళు మిస్లీడ్ చేసిండ్రు పబ్లిక్, ఎక్స్చేంజెస్కు, ఇంకా సెబీకి అంతా ఫ్రాడ్ చేసిండ్రు, తప్పుడు లెక్కలు చూపించిండ్రు, తప్పుడు ఆర్డర్స్ చూపించిండ్రు కంపెనీకి వచ్చినాయని. అందుకు సెబీ బార్డ్ ఫ్రమ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ అండ్ రిస్ట్రైన్ ద ప్రమోటర్స్ ఫ్రమ్ హోల్డింగ్ ఎనీ డైరెక్టోరియల్ ఆర్ కీ మేనేజరియల్ పొజిషన్స్. అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ షేర్స్ నుంచి బ్యాన్ చేసింది ప్రమోటర్స్కు. ప్లస్ డైరెక్టర్ పొజిషన్, మేనేజరియల్ పొజిషన్, మేనేజర్ పొజిషన్స్, డైరెక్టర్ పొజిషన్స్ నుంచి వీళ్ళకు వెళ్ళేసింది. మీరు చేపట్టేదానికి లేదు, స్టాప్ చేసేసింది. మీరు ఆ పెద్ద పదవులు తీసుకునే దానికి అర్హులు కారు అని చెప్పేసింది, అని స్టాప్ చేసింది వాళ్ళకు ఎంక్వైరీ జరిగే వరకు. ఓకే ఫ్రెండ్స్, ఎన్విడియా హిట్ విత్ $5.5 billion డాలర్ ఛార్జ్ యాజ్ యుఎస్ క్లాంప్స్ డౌన్ ఆన్ చైనా చిప్ ఎక్స్పోర్ట్స్. ఎన్విడియా కంపెనీ సెమీకండక్టర్ కంపెనీ, అమెరికాలో చాలా పెద్ద కంపెనీ, అవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి వేరే కంట్రీస్కు చిప్స్. ఎన్విడియా కంపెనీ అమెరికన్ కంపెనీ, అది పెద్దది. $5.5 billion డాలర్స్ ఛార్జ్ చేసింది. యాజ్ యుఎస్ క్లాంప్స్ డౌన్ ఆన్ చైనా చిప్ ఎక్స్పోర్ట్స్. ఓకే, US government informed NVIDIA on April 9 that the company must obtain a license to ship its H20 chips to China and several additional countries. చైనాకు, వేరే అదర్ కంట్రీస్, ఏ కంట్రీస్ అయినా, చైనా ఇంకా వేరే కంట్రీస్ అయినా ఎవరికైనా H20 చిప్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే యుఎస్ గవర్నమెంట్ చెప్పింది, మీరు లైసెన్స్ తీసుకోవాలా వేరే కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేయాలంటే చిప్స్. ఎన్విడియా కంపెనీకి వార్నింగ్ ఇచ్చింది. అందుకు అది నిన్న స్టాక్స్ పడిపోయినాయి అమెరికాలో, ఎన్విడియా కంపెనీ షేర్స్ డౌన్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీట్ యూ టుమారో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.